మాకు గత 10 ఏళ్లుగా చాలా పరిచయం. ఎప్పుడూ ఆప్యాయంగా అన్నయ్య, అన్నయ్య అంటూ పిలుస్తూ ఉండేవాడు. ఒక 5, 6 ఏళ్ల క్రితం నుంచి మా క్లబ్‌కి కూడా వస్తూ ఉండేవాడు ఎక్కువ. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ డైలీ కలిసేవాళ్ళం. ఎప్పుడు కలిసినా కూడా పాజిటివ్‌గానే మాట్లాడేవాడు తప్ప ఏ విషయంలో అయినా కూడా నెగెటివ్ అనేది ఇప్పటిదాకా అతను నోట్లోంచి ఎప్పుడు ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా వినబడలేదు. ఎందుకంటే ఏదైనా కూడా పాజిటివ్గానే ఆ సినిమా బాగుంది అంటే కొంతమంది బాగాలేదన్నా కూడా ఎందుకు బాగుంటుందని అది బాగానే ఉండి ఉంటుంది. ఇలాగా అంతా ఎప్పుడు పాజిటివ్గానే ఉండేవాడు. అందరికీ చాలా మిత్రుడు. ప్రతి ఒక్కరిని ఒక పేర్లతో కాకుండా ఒక ఆప్యాయంగా అన్నయ్య అంటూ, అలాగే కొంతమందిని బాబాయ్ అంటూ, అలాగా మావయ్య అంటూ ఇలాగ అందరినీ పిలుచుకుంటూ ఉండేవాడు. ఒక గొప్ప సోదరుణ్ణి మేము కోల్పోయాం. ఆ లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తారక రత్న గారు మన మధ్య లేరు అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులోనే ఆయన శివైక్యం చెందడం అనేది, అది కూడా శివరాత్రి పర్వదినం. ఆ రోజున శివరాత్రి రోజు హిందువుల నమ్మకం ప్రకారం ఆ రోజు వెళ్ళిపోతే ఇక నిజమైన శివైక్యం అంటారు దాన్ని. మంచి మనసున్న మనిషి, ప్రతి ఒక్కళ్ళని, పార్టీలతో సంబంధం లేదు, వర్గాలతో సంబంధం లేదు, అందరినీ మనస్ఫూర్తిగా పలకరించేటువంటి మంచి మనిషి. నేను చూసినటువంటి మంచి మనుషుల్లో నిజంగా తారక రత్న గారు ఒకరు. ఆప్యాయంగా, లోపల ఎలాంటి కల్మషం లేకుండా ఆయన ప్రతి ఒక్కళ్ళని దగ్గర తీసుకొని ఆయన అభిమానాన్ని పెంచేటువంటి ఆత్మీయుల్ని ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు జాతి కోల్పోయింది. ఆ మధ్య ఆహ్వానించగానే ఆయన మా తెనాలి వచ్చి ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మా ఊరికి ఆయన ప్రేమను పంచారండి. ఇప్పుడు మీరు చాలా ఆ వేడి గెట్టపలో చాలా బాగున్నారండి, ఇప్పుడు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు మీరు అంటే, చేద్దామన్నయ్య, రాయన్నయ్య అని ఎంత ఆప్యాయంగా ఆయన పలకరించే ఆయన చెప్తుంటే నిజంగా ఆయన ఇప్పుడు లేరు, మన మధ్య లేరు అని తలుచుకుంటే అది ఊహించుకోవడానికి కూడా చాలా బాధేస్తూ ఉంది. గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అనేది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. తారక రత్న గారితో ఆయన పంచిన అభిమానం, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ఆయన పలకరించిన ప్రతి మనిషి గుండెల్లో ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది ఖచ్చితంగా. ఆయన శివైక్యం చెందారు, ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది. ఆయన మళ్ళీ అది తొందరలోనే మన మధ్యకు వస్తారు. తారక రత్న గారు ఎప్పుడు మన మధ్యనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా దుర్దినం. ఎందుకంటే తారక్ చాలా ఆప్యాయంగా బాబాయ్ అంటూ పలకరించే తారక్, ఎటువంటి భేషాజాలు లేకుండా డౌన్ టు ఎర్త్గా ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఇలాంటి మరణం సంభవించడం అనేది చాలా బాధాకరం. ఇంత చిన్న వయసులో మనసులో ఏముండదు, బోడాగా ఉంటాడు. మేమిద్దరం కలిసి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ప్రచారంలో కూడా చాలాసార్లు కలిసాం, మాట్లాడుకున్నాం.
లేడు అంటే ఎంత బాధేస్తుందంటే, ఏంటి ఇది ఇలా ఒక్కోరు రాలిపోతుంటే ఇండస్ట్రీకి ఓ పక్క సంతోషాలు చూపిస్తూ సాడ్ ఈ రకంగా మనుషుని తీసుకెళ్ళటం అనేది చాలా బాధాకరం. ఎవరు కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు ఎవరు తీర్చలేరు. ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుతూ, ఇంకా మరి ఎన్ని మరణాలు జరగకుండా కొంతకాలం ఈ సినీ పరిశ్రమకి ఈ అపవాదం నుంచి తప్పుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ బ్రదర్, ఈరోజు చాలా దుర్దినం. నేను సీనియర్ జర్నలిస్టు, 1979 నుంచి పత్రికా రంగంలో ఉన్నాను. 1982లో నేను తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఈనాడు పత్రిక జిల్లా విలేకరుగా ఉండి వారితో అనేక సార్లు వ్యక్తిగతంగా అనేక విషయాల గురించి చర్చించాం. ప్రజల కోసం అహరహం ప్రజా సంక్షేమం కోసం శ్రమించే రామారావు గారి కుటుంబం ఆ సంస్కృతిని ఈ 3వ తరం వరకు కూడా నిలబెట్టారు. అలాంటి కుటుంబం నుంచి ఇవాళ తారక రత్న గారు ఆకస్మికంగా అకాల మరణం చెందటం ప్రజలకు కూడా చాలా బాధ కలిగిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీరని వేదన కలిగించింది. ఈ పట్ల ఎన్టీ రామారావు గారి కుటుంబానికి జరిగినటువంటి వేదనని ఎదుర్కొనేందుకు భగవంతుడు వారి కుటుంబానికి తగిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నా పేరు తాడివాక్ రమేష్ నాయుడు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్, దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నా. మరి మరణం తథ్యమైనప్పటికీ ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకు తాను ప్రూవ్ చేసుకుని ఫస్ట్ ప్రారంభం నుంచే తనదైన శైలిలో స్వతంత్ర భావాలు కలిగినటువంటి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి తారకరత్న, అతని పేరులోనే తారకరత్న ఉంది. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకుని ఇంత చిన్న వయసులో నందమూరి కుటుంబానికి అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా తీరని లోటు. మరి వారి కుటుంబానికి మేమందరం కూడా ఒక మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎటువంటి వాటి కూడా సినిమా రంగంలో స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు నిలబడతారు అని చెప్పడానికి తారకరత్న ఒక నిదర్శనం. అతి చిన్న వయసులో, అంటే 40 సంవత్సరాల వయసులోనే నందమూరి తారక కృష్ణ మరణించడం చాలా బాధాకరము, విచారకరము, దురదృష్టకరం. తన సినీ జీవితంలో ఒకేసారి ప్రపంచ చరిత్ర లేని విధంగా 9 పాత్రల్లో 9 సినిమాల్లో నటించడము, ప్రారంభోత్సవం జరపడం అనేది ఇప్పటికీ ఒక ప్రపంచ రికార్డుగా నిలిచిపోయింది. హీరోగా తారకరత్న గారు క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా ఏ పాత్ర పోషించినా అత్యంత సమర్థవంతంగా పోషించి ప్రజలందరి ఆదరామాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్నాడు. నందమూరి వంశంలో జన్మించినప్పటికీ ఏమాత్రం భేషం లేకుండా నిరాడంబరంగా అందరితో కలిసిమెలిసి ఒక సామాన్య వ్యక్తిగా ఉండడము ఆయనలో ఉండే ప్రత్యేకమైన లక్షణం. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలని ఒక ఆలోచన, ఒక తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం కలిగిన వ్యక్తి. ఇంత తొందరగా భగవంతుడు ఆయన తీసిపోతాడని ఎవరు ఊహించలేదు, ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం వల్ల కలిగిన నష్టాన్ని ఆ భార్యా పిల్లలు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.